శ్రీమాత్రి నమః. శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈ రోజు మనం విశేషంగా హస్త నక్షత్రం గురించి తెలుసుకుందాము. గత కొంతకాలంగా నక్షత్రాల గురించి తెలుసుకుంటూ వస్తున్నాము. అందులో భాగంగా హస్త నక్షత్రం. ఈ హస్త నక్షత్రంలో మరలా 4 పాదములు ఉంటాయి. నక్షత్రాధిపతి చంద్రుడు. ఈ 4 పాదములు కూడా కన్యా రాశికి చెందినదిగా చెప్పుకోవచ్చు. రాశ్యాధిపతి బుధుడు. వీరు గుణగణాలను చూసుకున్నట్లయితే వీరు చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారు. పొడవైన శరీరం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. చాలా పొడుగ్గా ఉంటూ ఉంటారు వీళ్ళు. అంటే మ్యాన్లీ హైట్, మోర్ దెన్ మ్యాన్లీ హైట్ కూడా ఉంటూ ఉంటారు వీళ్ళు కన్యా రాశి వారని చెప్పుకోవచ్చు. అనుకున్న సమయంలో ఇష్టమైన విద్యని అభ్యసిస్తారు అని చెప్పుకోవచ్చు. వీరు ఏదైతే ఇష్టపడతారో విద్యని అనుకున్న సమయంలో పూర్తి చేసుకుంటారు. చంచల స్వభావం వలన తరచుగా అభిప్రాయాలను మార్చుకుంటూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. కాస్త చంచల మనస్తత్వం ఉంటుంది వీళ్ళకి. అభిప్రాయాలు వెంటనే మారిపోతూ ఉంటాయి వీళ్ళకి అని చెప్పుకోవచ్చు. ఎదుటివారి కష్టాలు సులువుగా అర్థం చేసుకుంటారు. అడగగానే సహాయం చేస్తారని కూడా చెప్పుకోవచ్చు. మంచి స్నేహితులు ఉంటారు వీళ్ళకి కన్యా రాశి వారికి. వ్యూహాలు రహస్యమైతే, వీరు పన్నే వ్యూహాలు ఏవైతే రహస్యమైతే ఉంటాయో అవి చాలా రహస్యంగానే ఉంచుతారు. కొందరికి మాత్రమే చెప్తారు, అందరికీ చెప్పుకోరు వీరి యొక్క వ్యూహాలు అని చెప్పుకోవచ్చు. రహస్యాలు కూడా అంతే, అందరికీ చెప్పేసేరు నేను ఎలా అనుకుంటున్నాను ఎలా అనుకున్నాను, అది రహస్యం అవ్వదు కదా. వీరు మాత్రం రహస్యము ఒక ఇద్దరికి మాత్రమే చెప్పుకుంటారు, బాగా కావలసిన వాళ్ళకి, నమ్మిన వాళ్ళకి మాత్రమే. వీరు ఎక్కువగా దూర ప్రాంతాల్లో చదువుల రీత్యా, ఉద్యోగ రీత్యా వెళ్ళిపోతూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. అది వీళ్ళ ఎదుగుదలకి చాలా ఉపయోగపడుతుంది. వీరు పుట్టిన సొంత ప్రాంతంలో కంటే కూడా వేరొక ప్రాంతంలో ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి, వ్యాపార రీత్యా కూడా. ఇక వ్యాపారాలు జీవితంలో మంచి మలుపులు తీసుకొస్తాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక వృత్తి ఉద్యోగాల్లో మంచి గుర్తింపు వస్తుంది, కానీ రావడానికి కాస్త సమయం పడుతూ ఉంటుంది. వేచి ఉండాలి, చాలా ఓపికతో వేచి ఉండాలి. ముఖ్యంగా ఈ హస్త నక్షత్ర జాతకులకి ఓర్పు ఎక్కువ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఓర్పుతోటి మీరు కాస్త వేచి చూసినట్లయితే మీరు అనుకున్న గుర్తింపు రావడానికి ఎక్కువ ఆస్కారాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. వీరు కొన్ని విషయాల్లో న్యాయస్థానాల్లో కూడా ఆశ్రయిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. సొంత తెలివితేటలతోటి వ్యాపారాలని అభివృద్ధి చేసుకుంటారు. ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తారు ఈ హస్త నక్షత్ర జాతకులు. సహోదరి వర్గము పట్ల అభిమానం కలిగి ఉంటారు ఈ హస్త నక్షత్ర జాతకులు. సహోదరి పట్లే కాదు, వీరికి ఎవరైతే వీరికంటే పెద్దవారు జన్మించినా చిన్నవారు జన్మించినా సోదరీమణులతోటి చాలా అభిమానంతో ఉంటారు, చాలా గౌరవప్రదంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు. వీరి యొక్క సంతానం మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవడానికి ఎక్కువ ఆస్కారాలు ఉంటాయి. వీరికి కూడా మంచి పేరు ప్రతిష్టలు తీసుకొస్తారు వీరి యొక్క సంతానం అని కూడా చెప్పుకోవచ్చు. హస్త నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి వీరికి సాత్విక గుణం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. భావోద్వేగాలు మారిపోతూ ఉంటాయి వీళ్ళకి. ఆవేశపూరిత స్వభావం కలిగి కూడా ఉంటారు ఈ 1వ పాదంలో జన్మించిన వారు. కాస్త ఆ ఆవేశ స్వభావం అనేది కాస్త తగ్గించుకోవడం అనేది మంచిది. ప్రేమ, ఆగ్రహం, అలక, అభిమానం వంటివి పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటాయి, వీళ్ళు ప్రదర్శిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. వీరికి ఎంత ప్రేమ వచ్చినా తట్టుకోలేము, ఎంత బాధ వచ్చినా తట్టుకోలేము, అలక వచ్చినా తట్టుకోలేము, వారి మీద అభిమానం వచ్చినా తట్టుకోలేము, వారి మీద కోపం వచ్చినా కూడా తట్టుకోలేము. అవన్నీ కూడా ప్రదర్శిస్తూ ఉంటారు ఎదుటి వారి దగ్గర. వీరికి రాహు మహర్దశలో మాత్రం చాలా సమస్యలు ఎదుర్కొంటారని చెప్పుకోవచ్చు. అదే రాహు మహర్దశలో విద్యాభ్యాసం కనుక కొనసాగుతున్నట్లయితే విద్యలో చాలా ఆటంకాలు కూడా కలుగుతాయి, అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువ ఎదురవుతాయి అని చెప్పుకోవచ్చు. ప్రయత్నపూర్వకంగా వీటిని అధిగమించి విజయాలు సాధిస్తారని కూడా చెప్పుకోవచ్చు. వీరికి ఎన్ని ఎదురవుతున్న ఆటంకాలు ప్రయత్నం బాగా చేస్తారు వీళ్ళు. అవకాశాలని
ఉపయోగించుకుని విజయాలు సాధిస్తారని కూడా చెప్పుకోవచ్చు. కానీ ఆ విజయాలు సాధించడానికి సమయం పడుతుంది, కాస్త వేచి ఉండాలి. తరువాత ఈ రాహు మహర్దశ కనుక అనుకూలిస్తే విదేశీయానము, ఉన్నత విద్య లభిస్తుంది. వీళ్ళకి ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఉండదని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి రాహు మహర్దశ రాణిస్తోందా లేదన్నది మీకు అది రాహు మహర్దశ ప్రారంభం అవ్వగానే మీకు అర్థమైపోతుంది. కాబట్టి రాణిస్తే మీరు విదేశాల్లో ఉన్నత విద్యలో, ఉన్నత ఉద్యోగంలో ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. ఇక గురు మహర్దశలో మాత్రం చాలా అభివృద్ధి సాధిస్తారు ఈ 1వ పాదంలో జన్మించిన వారు అని చెప్పుకోవచ్చు. గురు మహర్దశ బాగా రాణిస్తుంది ఈ హస్త నక్షత్ర జాతకులు 1వ పాదంలో జన్మించిన వారికి. మరలా శని మహర్దశలో కనుక చూసుకున్నట్లయితే శని మహర్దశలో ఖర్చులు అధికంగా ఉంటూ ఉంటాయి. అది బుధ మహర్దశ ప్రారంభం అవగానే ఉపశమనం లభిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇక జీవితం అంతా కూడా గురు మహర్దశ నుంచి చాలా సాఫీగా కొనసాగుతుంది అని చెప్పుకోవచ్చు. కాస్త ఏవైనా ఇబ్బందులు ఉంటే శని మహర్దశలో కాస్త ఖర్చులు ఉంటాయి అధికంగా అని చెప్పుకోవచ్చు. ఆ సమయంలో మీరు ఎవరికి కూడా డబ్బు ఇవ్వకపోవడం చాలా మంచి విషయంగా చెప్పుకోవచ్చు. అనవసరపు ఖర్చులు చేయకుండా ఉండడం కూడా చాలా మంచి విషయంగా చెప్పుకోవచ్చు. అవి కాకుండా చూసుకున్నట్లయితే మిగతాదంతా కూడా జీవితం చాలా సాఫీగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. హస్త నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారికి ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది, ధర్మం పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఇక దైవభక్తి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఉద్రేకపూరిత స్వభావం కూడా చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. స్థిరమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు అని కూడా చెప్పుకోవచ్చు. ఈ పూరితైన స్వభావము మీ జీవితంలో ఎక్కువగా నష్టపోతారు, గమనించుకోండి. 2వ పాదంలో జన్మించిన వారు ఉద్రేకం ఎక్కువగా తెచ్చుకోకండి, కాస్త ఉద్రేకాన్ని తగ్గించుకోవడం మంచిది. రాహు మహర్దశలో అధికమైన ఆటంకాలు ఎదురవుతాయి 2వ పాదంలో జన్మించిన వారికి. రాహు మహర్దశ రాణిస్తున్నప్పటికీ కూడా ఏదో ఒక ఆటంకాలు కలుగుతూ ఉంటాయి, మీరు గమనించుకోవాలి. ఈ 2వ పాదంలో జన్మించిన వారికి వివాహం కూడా ఆలస్యం అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. వివాహం కూడా కాస్త ఆలస్యం అవుతూ ఉంటుంది. వీరికి సౌందర్య పోషణ పట్ల చాలా ఆసక్తి కలిగి ఉంటారు, కళారంగంలో బాగా రాణిస్తారు వీళ్ళు అని చెప్పుకోవచ్చు. సంపాదనని పదిలపరుచుకుంటే అంటే జాగ్రత్త చేసుకుంటే ఇబ్బందులు ఉండవు. తర్వాత జీవితం అంతా చాలా సాఫీగా ఉంటుంది. కాబట్టి ఆ ఏదైతే దాచుకున్న డబ్బు ఉంటుందో దాన్ని ఖర్చు పెట్టుకుంటూ ఉండొచ్చు. లేదంటే ఏదైతే శని మహర్దశ ప్రారంభమవుతుందో ఖర్చులు అయిపోతాయి. ఖర్చులు అయిపోయినప్పుడు తర్వాత తిరిగి చూసుకుంటే మీకు ఎవరో కూడా ₹1 ఇచ్చేవాళ్ళు ఉండరు. కాబట్టి గమనించుకుని మీ సంపాదనని మీరే పదులపరుచుకోండి, జాగ్రత్త చేసుకోండి. ఇక మీకు కూడా ఈ విదేశంలో విద్య, ఉద్యోగం అవన్నీ కూడా రావడానికి ఎక్కువ ఆస్కారాలు ఉంటాయి. వ్యాపారం పట్ల కూడా ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ కళారంగం పట్ల ఎక్కువ ఆసక్తి ఉంటుంది 2వ పాదంలో జన్మించిన వారికి. అటు ప్రయత్నాలు చేసుకుంటే మీకు సఫలీకృతం అవడానికి కూడా ఆస్కారాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక 3వ పాదంలో జన్మించిన వారిని చూసుకున్నట్లయితే హస్త నక్షత్రం 3వ పాదం. వీరు ఎక్కువగా ఔషధ తయారీ రంగంలో ఎక్కువగా రాణిస్తూ ఉంటారు. అలాంటి వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి. అంటే మెడికల్కి సంబంధించింది, అది ఆయుర్వేదం అవ్వచ్చు, హోమియోపతి అవ్వచ్చు, ఇంగ్లీష్ మెడిసిన్ అవ్వచ్చు. ఔషధానికి సంబంధించిన వ్యాపారాలు, వృత్తులు మీకు బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు ఈ 3వ పాదంలో జన్మించిన వారికి. ఈ 3వ పాదంలో జన్మించిన వారికి కూడా వివాహ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఆలస్యం అవడానికి ఆస్కారాలు ఉంటాయి. వివాహం జరిగేటప్పుడు కూడా ఇద్దరి జాతకాలు సరిపోతున్నాయా, సరిపోవట్లేదా, కలుస్తున్నాయా అన్ని పాయింట్స్ కూడా చెక్ చేసుకోవాలి. 1-2 పాయింట్స్ చెక్ చేసుకోవడం కాదు. ఇద్దరి జాతకాలు ఎలా ఉన్నాయి, వ్యక్తిగత జాతకాలు చూసుకుని ఎదురుకు వెళ్ళాలి. లేకపోతే ఈ 3వ పాదంలో జన్మించిన వారికి వైవాహిక జీవితంలో కూడా ఆటంకాలు ఎదురవడానికి ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి గమనించుకుంటూ ఎదురుకు వెళ్ళండి. వృత్తి వ్యాపారాల్లో మంచి రాణింపు ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. మీ సంతానం వల్ల మీకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. 4వ పాదంలో జన్మించిన వారిని చూసుకున్నట్లయితే వీరికి తల్లి అంటే ఎనలేని ప్రేమ ఉంటుంది. ఇక తల్లే కాదు, తల్లి వర్గంతో అంటే మాతృవర్గంతో ఉన్న బంధువులతో కూడా మంచి అనుబంధం ఎక్కువగా ఉంటుంది 4వ పాదంలో జన్మించిన వారికి.
తల్లి బంధువులు అంటే వీరు ప్రాణం ఇస్తారని చెప్పుకోవచ్చు. ఇక వీరికి ఈ డైరీ ఫామ్ బాగా కలిసి వస్తుంది. వ్యాపారాల్లో రైస్ ఫ్యాక్టరీస్, రైస్ బిజినెస్ బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. వ్యవసాయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా చేసుకుంటే బాగా రాణిస్తారని చెప్పుకోవచ్చు. ఇక ఉద్యోగాలు కూడా బాగా రాణిస్తాయి. ముఖ్యంగా ఉద్యోగాల్లో మీరు ఈ ఉపాధ్యాయ వృత్తిలో బాగా రాణిస్తూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. మీరు కంపెనీస్ పెట్టే స్థాయికి కూడా వెళ్తారు అని కూడా చెప్పుకోవచ్చు. మంచి మంచి ఇండస్ట్రీస్ని ప్రారంభించి 10 మందికి ఉపాధిని కల్పిస్తారని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి మొత్తంగా చూసుకున్న హస్త నక్షత్రం వారు వీరు 10 మందికి ఉపాధి ఇచ్చే స్థాయిలో ఉంటారనే చెప్పుకోవచ్చు 4 పాదాల వారు కూడాను. కానీ తదు జాగ్రత్తలు తీసుకుంటూ వారి మహర్దశలు చూసుకుంటూ జాతకరీత్యా అక్కడికి వెళ్తూ ఉండాలి. ఇక ఈ హస్త నక్షత్ర జాతకులకి ఎలాంటి భగవన్నామస్మరణ చేసుకోవాలి, ఏమైనా ముఖ్యమైన కార్యక్రమాలు ఉంటే ఎలాంటి దైవ దర్శనం చేసుకుని వెళ్తూ ఉండాలి అన్న విషయానికి వచ్చినట్లయితే మీరు ముఖ్యంగా సాయిబాబా వారిని ఎక్కువగా పూజిస్తూ ఉండాలి. దత్తాత్రేయ స్వామి వారిని కానీ, రాఘవేంద్ర స్వామి వారిని కానీ, గురు దేవాలయాలను సందర్శిస్తూ ఉండాలి. ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నప్పుడు గురు దేవాలయాలతో పాటు వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని కూడా సందర్శించడం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు. తరువాత మీరు ఎక్కువగా చేయాల్సింది ఏమిటి అంటే కనుక లక్ష్మీ అష్టోత్తరాన్ని ఎక్కువగా చదువుతూ ఉండాలి. మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు ఏమైనా ఉంటే అవి చదువుకుంటూ ఉండాలి. ముఖ్యంగా శుక్రవారం నాడు. ఇక మీకు ఏ రోజులు కలిసి వస్తాయి అనుకున్నట్లయితే మీకు బాగా కలిసి వచ్చే రోజులు సోమవారం బాగా కలిసి వస్తుంది, బుధవారం బాగా కలిసి వస్తుంది, గురువారం బాగా కలిసి వస్తుంది, మరలా శనివారం కూడా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. మీకు ఏమైనా ముఖ్య కార్యక్రమాలు ఉంటే ఈ రోజుల్లో చూసుకోండి. కానీ శనివారం నాడు అన్ని పనులకి కూడా పూర్తి మంచిది కాదు. మీకు అన్ని పనులు చేసేయడానికి కాదు, కొన్ని పనులకు మాత్రమే శనివారం నాడు. ఎలాంటివి అంటే చిన్న పనులు. చిన్న పనులు అంటే ఏమిటి? మీరు ఏదైనా ఈ వస్త్రాలు కొనుక్కుందామన్నా, లేదు హెయిర్ కట్ చేయించుకుందామన్నా, ఇలాంటి చాలా చిన్న వాటికి శనివారం బాగా కలిసి వస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలు, రిజిస్ట్రేషన్ పనులు, పెద్ద వాహనాలు కొనడము, ఏదైనా ఇల్లు కొనుక్కోవడము, ఇలాంటివి చేస్తున్నప్పుడు మాత్రం మీరు ముఖ్యంగా సోమవారము, బుధవారము, గురువారము పెట్టుకుంటూ ఉండండి. మీకు కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. ఇక మీకు కలిసి రాని రోజులను చూసుకున్నట్లయితే మీకు ముఖ్యమైన కార్యక్రమాలకి శనివారం కలిసి రాదు, పెద్ద ముఖ్యమైన కార్యక్రమాలకి శనివారం కలిసి రాదు. తర్వాత ముఖ్యంగా మీరు ఎక్కువగా శుక్రవారం కూడా ఎక్కువగా ఏవైనా ముఖ్యమైన కార్యక్రమాలు ఉంటే చేసుకోకపోవడమే మంచి విషయంగా చెప్పుకోవచ్చు. ఇక తర్వాత ఏ రంగులు కలిసి వస్తాయి ఈ నక్షత్ర జాతకులకి అంటే కనుక మీకు బాగా కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ రంగు కలిసి వస్తుంది, పసుపు రంగు కలిసి వస్తుంది, తర్వాత ఎరుపు రంగు కూడా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. మీరు వాడకూడని రంగు ఏమిటి అంటే కనుక ఆరెంజ్ కలర్ తగ్గించుకోవడం మంచిది. ఆరెంజ్తో పాటు చాక్లెట్ కలర్, ఈ రెండు కూడా తగ్గించుకోవడం చాలా మంచి విషయంగా చెప్పుకోవచ్చు. ఇక మీకు కలిసి వచ్చే సంఖ్యలో చూసుకున్నట్లయితే మీకు 2వ సంఖ్య బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు, 5వ సంఖ్య బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ చిన్న పరిహారాలు చేసుకుంటూ మీరు జీవితంలో ఎదగ వెళుతూ సంఘంలోనూ సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం.